ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము హైదరాబాద్ నుంచి అన్నవరం స్టార్ట్ అవుతాం. రేపు వైజాగ్ వెళ్తాం. మా చెల్లి చూడండి ఎలా పడుకుందో. మేమైతే 6 o'clock స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర. సో మేము హోటల్ 7 మిడ్వే ప్లాజా దగ్గర టిఫిన్ చేయడానికి ఆగాము. చూడండి మా చెల్లి ఇంకా నిద్ర మొత్తం వదలలేదు, అయినా హాయ్ చెప్తుంది. నేను కూడా అలా పడుకుంటూ అలా ఉన్నాను, కానీ మిడ్వే 7 వచ్చాక లెగాల్సి వచ్చింది. ఇక్కడైతే ఒక కాంప్లిమెంటరీగా జిలేబీ ఇచ్చారు. మా చెల్లి అదే పట్టుకొని ఉంది. ఇడ్లీ తినమంటే తినలేదు, లాస్ట్కి ఒక్క ముద్ద తింది. ఇంకా జిలేబీ కూడా జస్ట్ పట్టుకొనే ఉంది, నాకింది అంతే, తినలా. ఇడ్లీ ఏమో ఊసేస్తుంది. చూడండి, ఒక్క ముద్ద పెట్టుకుంది అనుకుంటే ఆ ముద్ద కూడా ఊసేస్తుంది. జిలేబీయే నాకుతూ ఉంది. ఇక్కడైతే హనీ హార్వెస్ట్ అని వచ్చాము. ఇక్కడైతే తొక్కుల లడ్డూలు, చకోడీలు చాలా బాగుంటాయి. సో మీరు కూడా మిడ్వే 7 మిడ్వే ప్లాజాకి వెళ్ళినప్పుడు, ఈసారి మీరు 7 మిడ్వే ప్లాజాకి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇక్కడైతే ఫిష్ హౌస్ దగ్గర ట్రై మీ ఐమ్ స్పెషల్ అని ఉంది. ఏంటో అని వెళ్ళి చూస్తే స్వీట్ పొటాటో. మేము కామన్గానే అక్కడికి వెళ్ళినప్పుడు అలా స్వీట్ పొటాటో తింటాము. ఏదో స్పెషల్ ఉందని వెళ్ళి చూస్తే స్వీట్ పొటాటో. ఇక్కడేమో కొంతమంది ఉన్నారు పెయింట్లు వేశారు. సో చూడండి, మా చెల్లికి ఆ పెయింటింగ్స్ బాగా నచ్చి చూస్తుంది. నిజంగానే చాలా బాగా వేశారు పెయింటింగ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. కోవల్ టోల్ ప్లాజా దాటాము. ఇప్పుడైతే గోదావరి రివర్ వచ్చింది. చూడండి, అదిగోండి అక్కడ ఉంది. అక్కడేమో బోట్స్ ఫ్రెండ్స్, మనం ప్రకృతి వేదికకి లంచ్కి వెళ్తున్నాం, రండి. వచ్చేసాం ఫ్రెండ్స్ ప్రకృతి వేదిక, అదిగోండి. ఇక్కడ కార్ పార్కింగ్ లేనట్టు ఉంది. మా అమ్మాయి యూట్యూబ్లో చూసి తీసుకొచ్చింది ఇక్కడికే లంచ్. కానీ అసలు ఫుడ్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్, మా అమ్మాయి వీళ్ళ ఛానల్ ఫాలో అవుతూ ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడేమో రినోవేషన్ అంట, కార్ పార్కింగ్ లేదు, ఫుడ్డే లేదంట, అసలు మెన్షన్ చేయలేదు వాళ్ళ ఛానల్లో కూడా. గూగుల్ మ్యాప్ని అడిగితే ఫుడ్ పిరమిడ్ అని రాజవరంలో ఉందంట. ఇక్కడైతే కార్ పార్కింగ్ కూడా చాలా మంచి కార్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలా స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్. సో లోపలికి వెళ్తున్నాం, చూడండి. ఓ వావ్, చాలా బాగుంది లోపల. కొంచెం 7 మిడ్వే ప్లాజాలా ఉంది, కానీ కొంచెం తక్కువ షాప్స్ ఉన్నాయి. ఇంకా లోపల రెస్టారెంట్లో ఏముందో ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. లోపల అంబియన్స్ మొత్తం కూడా చాలా బాగున్నాయి. ఇక్కడేమో ఐ లవ్ రాజవరం అదంతా ఉంది పెయింటింగ్స్లో. నేనైతే సోఫాలో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా శ్రీకరి ఏమో టేబుల్ ఎక్కింది. ఏదో అది ఉప్పు డబ్బా ఉంటే ఉప్పు ఉప్పు అని చూపిస్తుంది. ఫోర్క్తో స్పూన్తో ఆడుతుంది. సో ఇక్కడైతే చాలా కూలర్స్ పెట్టారు, పెద్ద పెద్ద కూలర్స్. అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఒక ఆరెంజ్ చెట్టు ఉంది. సో ఇంకా మా శ్రీకరి అయితే ఆకలేస్తుంది అన్నట్టు ఉంది. నేనైతే ఇంకా ఆకలి వేస్తుంది. ఇప్పుడైతే పెరుగన్నం వచ్చింది ఫ్రెండ్స్. మా శ్రీకరికి ఇష్టం, నాకైతే చాలా నచ్చింది. అన్నవరం కొండపైకి వచ్చేసరికి టైం 5 అయింది. ఇక
ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాము. మేమైతే శివసాదన్ అనే బిల్డింగ్లో తీసుకున్నాము. అది ఏసీ రూమ్స్. చూడండి, ఇవే శివసాదన్. చాలా కార్స్ ఉన్నాయి కదా. ఇదే మా రూమ్. కొంచెం పెయింట్స్ వచ్చేసినాయి, ఎయిర్ బబుల్స్ వచ్చి, కానీ చాలా నీట్గా ఉంది. చూడండి, 2 బెడ్స్ వచ్చాయి, ఒక ఏసీ వచ్చింది, బాల్కనీ ఉంది. మా శ్రీకరి అయితే బెడ్ మీద కూర్చుంది. ఇంకా 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఒకటేమో వాష్రూమ్కి వెళ్ళటానికి, ఇంకోటేమో బాత్ చేయడానికి. ఇదే బాల్కనీ. చూడండి, ఇక్కడ నుంచి దేవుడి గుడి కనిపించింది. చూడండి, వ్యూ కూడా చాలా బాగుంది. అదిగో అక్కడ ఉంది గుడి. సో మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి నైట్కి వెళ్తాము. ఇదే ఇంకో బెడ్, దివాన్ కాట్ లాగా. 2 టీపాయిలు వచ్చినాయి, ఒక మిర్రర్, ఒక షింక్, ఇంకా ఒక బ్లాంకెట్. ఇక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడైతే ఒక మండపంలో పెళ్లి జరుగుతుంది. మేమైతే గుడికి ఫ్రీ బస్ మీద వెళ్ళాము. ఇది చాలా అమేజింగ్ ట్రిప్. చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళారు, కానీ చాలా సేఫ్గా ఉంది. ఇక్కడైతే మేము వచ్చాము, లోపలికి వెళ్తున్నాము. చాలా ఖాళీగా ఉంది. ఇక్కడైతే డస్ట్బిన్స్ ఉన్నాయి, కొబ్బరికాయలు కొట్టడానికి ఉన్నాయి. ఇక్కడేమో ఆవులు ఉన్నాయి, కృష్ణుడి గుడి ఆవులు. ఇక్కడ గోశాల ఉంది. ఇక్కడ ఆవులన్నీ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి, కొట్టుకోవట్లేదు. ఆవులకి బొట్టలు పెట్టారు. చూడండి, ఆవు మమ్మల్ని చూస్తుంది, శ్రీకర్ ఏమో ఆవుని టచ్ చేయడానికి భయపడుతుంది. మీకు గోశాల వీడియోలో కూడా ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శ్రీకర్ భయపడింది. సో ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. దానికి కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఎందుకో తెలియదు, శ్రీకరి సడన్గా నేలకి దండం పెట్టుకుంటుంది.